నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే 150 సంవత్సరాల చరిత్ర గల రామాలయంలో ఈ రోజు మనం ఉన్నామండి. ఈ చరిత్ర వెనకాల కథ ఏమిటి, ఇక్కడ రాముల వారు ఎలా వెలిసారు, ఇలాంటి ఎన్నో విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు అయ్యగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ రామాలయం చరిత్ర ఏంటండి? ఈ రామాలయం 150 సంవత్సరాల క్రితంలో మల్లయ్య అనేటువంటి మాలి అతను ఉంటే ఆయన యొక్క కళలో రాముల వారు వచ్చి కళలో వచ్చి ఈ ఆలయం అట నాకు నిర్మించాలి అని అన్నారట. అట్లా చిన్నగా గుట్ట ఉండేది ఇక్కడ. ఆ గుట్టకు వాళ్ళు తర్వాత తీసుకొస్తే ఇట్లా కనబడితే తర్వాత విగ్రహాలు తీసుకొచ్చి పెట్టడం అనేది ఇక్కడ జరిగింది అనమాట. అట్లా కానీ గుట్టకు మాత్రమే ఉంటేనేమో అది ఉండేది, కానీ గుట్ట కాకుండా విగ్రహాలు తీసుకురావడం అనేది ప్రతిష్ట చేయడం అనేది కూడా జరిగింది ఇక్కడ. అట్లా గుట్ట మాత్రం ఇప్పటికీ కూడా ఒక ఆకారంగా చిన్నగా ఉన్నదన్నమాట. అంతకుముందేమో పెద్ద గుట్టగా విగ్రహం వెనకాల ఇక్కడ వెనకాల విగ్రహం వెనకాల ఉన్నది గుట్ట అన్నమాట. అయినా వారి కళలో రావడం అనేది వచ్చిన తర్వాత ఇట్లా అయింది. అప్పుడు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తర్వాత మల్లయ్య అని ఆ అమాలి పని చేస్తారు. ఆయనకు కళలో వచ్చారట రాముడు. కళలో వచ్చి ఇక్కడ నాకు ఈ విధంగా ఈ స్థలంలో ఒక రామాలయాన్ని కట్టాలి అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడున్న వ్యక్తులు ఎవరు లేరు, ఒక 2-3 ఉన్నారు, అంతకు మించి ఎవరు లేరు. ఆ విధంగా ఉన్నటువంటి రామాలయము సరే ఇట్లా అయిన తర్వాత అప్పటి వరకు రోడ్లు కానీ తర్వాత ఇదంతా కూడా లేదు వెనక వైపు. కానీ లోపల చివరి భాగంలో ఉన్నటువంటి శివనగర్ ఉన్నది. అక్కడ ఆ శివనగర్ అంతా కూడా రోడ్లయ్యి అభివృద్ధి అయిందనమాట, ఇల్లు అవన్నీ. కానీ ముందు భాగం ఏమీ లేకుండా ఇక్కడ ఒక కొంతమంది మాత్రం మామూలు సామాన్యమైన జనము వాళ్ళు మాత్రం చిన్నగా గుడిసెలాగా వేసుకొని కొంతమంది ఉన్నారు. ఒక 5-6 ఇళ్ళే ఉండే. తర్వాత ఏమీ లేదు, ఎంత ఖాళీ స్థలం ఉండేదన్నమాట. తర్వాత రెండోది వర్షాలు వస్తే కూడా కిలావరం నుంచి వచ్చిన నీరుతో మొత్తం శివనగర్ అంతా కూడా నిండి ఉండేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆలయం అనేది ఇక్కడ కట్టడం అనేది జరిగిందన్నమాట. అట్లా ఆయన కట్టిన తర్వాత చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇక్కడ మొదటి నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరు ఇద్దరు ముద్దల రంగాచార్య గారని, తర్వాత ఇంకోరు మునుపై సింగరాచార్య గారని ఒకరు మొదట్లో వచ్చారు ఇక్కడ పూజారిగా. వాళ్ళు వచ్చారు కానీ వారు కొన్ని రోజులు చేశారు. అట్లా అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకా లాభం లేదు, తర్వాత ఇక్కడ పరిస్థితి కూడా సరిగ్గా లేకుండా ఉంటే వాళ్ళు కొన్ని రోజులు చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు నాగవైపులో ఉన్న కోటయ్య గారని వచ్చారు. వారు కొన్ని రోజులు చేశారు ఇక్కడ ఇల్లు కిరాయి. వారు కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా లాభం ఏమీ లేకుండా వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఆకారంలో ఉన్న కోటయ్య గారని కొంచెం పెద్ద వయస్సు వారు వచ్చి ఉండడం అనేది జరిగింది. ఒక ఇల్లు 2 రూములు ఉండేవి, అక్కడ ఉన్నారు. ఉంటే ఆ విధంగా జరుగుతూ ఉంది. అప్పటి వరకు కూడా ఇంకా అభివృద్ధి లేదు. అయిన తర్వాత చివరికి ఇది ఏమైంది అంటే దీనస్థితికి తయారైపోయింది చివరిలో పరిస్థితుల్లో. ఇప్పుడు ఆ దీనస్థితిలో అయినప్పుడు ఏ విధంగా అంటే ఉదాహరణకు మనం భద్రాచలం చూసుకుంటే అప్పుడు ఉన్నటువంటి ముస్లింలు ఆ విధంగా చేసినటువంటి దీనస్థితిలో ఉంటే రామదాస నిర్మాణం చేశారు. ఆ విధంగానే ఈ రామాలయాన్ని మేము ఏమైంది మల్లయ్య ప్రారంభం చేసినటువంటిది పరిస్థితి ఇక్కడ దీనస్థితి అయింది. ఉదాహరణగా మనం భద్రాచలం పేరుగాంచిన భద్రాచలం చూస్తే ఈ రామాలయం కూడా అదే పరిస్థితి అయిందనమాట. అలా అనేకమైనటువంటి జరిగినాయి. ఈ చుట్టూ ప్రాంతంలో ఉండే వాళ్ళకు కూడా ఎవరికి ఏమాత్రం కూడా ఇక్కడ పట్టింపు ఉండేది కాదు. అలా అవుతూ ఉండగా పరిస్థితి చివరికి అదే దీనస్థితి వస్తుందనుకొని దీన్ని ఏం చేశారంటే ఇక్కడ కొంతమంది కలిసి ఒక 3-4 కలిసి దీన్ని కొంచెం ఏం చేద్దామనుకున్నారు. అనుకొని దాంట్లో చిత్రాల సోమనరసయ్య గారిని ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేరు, వారు అసలు వచ్చే పరిస్థితి లేరు. తర్వాత పోతే ఇక్కడ జగదీశ్వర్ గారని వారు అన్నదే అదైపోయారు. ఈ విధంగా జరిగినటువంటి వాళ్ళలో దీన్ని బాగు చేసిన ఒక స్థితికి తీసుకొద్దామనుకునే వాళ్ళు కూడా దిగజారుతూ ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు కొత్త కమిటీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్న యువకుల్లో రాజేష్, తర్వాత మీరందరూ కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీన్ని మంచి స్థాయికి తీసుకొచ్చుకొని చేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా
ఇది ఏమైతుంది పరిస్థితి, రోడ్డు లేదు. ఆ తర్వాత ఏమైంది, రోడ్డు రావడం. ఇట్లా చిన్నగా అయిన తర్వాత ఎందుకు ఈ కారణం అనేటువంటి దృష్టి వాళ్ళల్లో వచ్చింది, పెద్దవాళ్ళల్లో. అలాంటిది వచ్చి ఇక్కడ వాస్తు దోషం ఉండేటట్టున్నది అనుకొని ఒక మాటకు వచ్చేసి వారిని ఏం చేశారు, శ్రీవాల్చం విదేశాధికారని సంస్కృత పండితులు ఉన్నారు ఇక్కడ. వాస్తుతోని చేసిన తర్వాత ఒక నిర్మాణం అభిమానం అయింది. ఇప్పటి వరకు ఇది 10 సంవత్సరాలు నుంచి మంచిగా అభివృద్ధికి వచ్చింది. ఈ స్థితికి వస్తుంది అనుకున్న ఊహ కూడా ఎవరికీ లేకుండే. కానీ ఈ 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా తయారయ్యి దీనిలో ఆ విధంగా చేస్తుంది. అందుకోసమని ఆ విధంగా అభివృద్ధి అవుతూ జనాలు కూడా ఆకర్షణకు వస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప దీక్షలు, తర్వాత హనుమాన్ దీక్షలు, రాముల వారి కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమున్నాయంటే వెలకవాడ, చింతలు, కుప్పాలగుట్ట, తర్వాత శివనగరు ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో రామాలయం లేనే లేదు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఒక దాదాపు ఆ శ్రీరామనవమి నాడు ఏం చేస్తారు, వస్తారు. శ్రీరామనవమి నాడు ఉదయం వచ్చి మొదలు పెడితే ఉదయం నుంచి 5:30కి వెళ్తే మధ్యాహ్నం 2:30 అవుతుంది. మాకు 2:30 వరకు ఎట్లొస్తారంటే సామాన్యులు వస్తారు. ఇక్కడ గుడిసెలన్నీ ఉన్నాయి. సామాన్యులు వాళ్ళు, ఇంకా అట్టడుగిన వాళ్ళు కూడా ఈ మధ్యలో భక్తి పెరిగి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఈ ఆలయానికి. అది గొప్ప విశేషం. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం అనేది ప్రతిష్టాపన జరుగుతుంది కదా, అదే సమయానికి మీరు ఇక్కడ గుళ్ళో కూడా లైవ్ అనేది కార్యక్రమం కనెక్ట్ చేశారంట. దాని వెనుక ఏంటంటే అయితే కండక్ట్ చేశామనంటే ఇప్పుడు ఈ మధ్యలో అభివృద్ధి అయిపోయింది. తర్వాత పోతే ఇక్కడ మేము ఇప్పుడు చెప్పాం కదా 50-60 వేల మంది జనాలు కూడా వచ్చి లైవ్ చూసేటువంటి ప్రత్యక్షం ఉంది. తర్వాత మన కార్తీక మాసంలో కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిగినాయి 4. ఆ విధంగా ఇక్కడ అనగాష్టం వ్రతాలు కూడా జరిగితే భోజనాలు పెడితే ఎంత లేదన్నా 10-15 వేల మంది భోజనాలు కూడా చేశారు. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున అనౌన్స్ చేసి చుట్టూ కూడా చేసి ఈ మొత్తం అందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఒక దాదాపు 50-60 వేల మందితో ఒక పెద్ద కార్యక్రమం చెయ్యాలని యొక్క ఉద్దేశంగా ఈ విధంగా ఒక నిర్ణయం చేస్తున్నాం. అయోధ్యలో ఏ విధంగా అయితే రామ మందిర నిర్మాణం జరుగుతుందో ఆ విధంగానే ఇక్కడ కూడా శివనగర్ రామాలయం కాబట్టి ఆ రామాలయంలో కూడా అదే రోజున ఈ యొక్క రాముని కూడా ఆ విధంగా అంత ఉత్సాహాన్ని చెయ్యాలి. అది ఏ విధంగా అయోధ్యలో జరుగుతుందో అలాంటి ఉత్సాహంతో ఇక్కడ కూడా రాముల వారు ఉండాలి అనే పేరుతోని, సీతమ్మ వారు కూడా ఉండాలి అనే పేరుతోని ఆ విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చెయ్యాలని ఆలోచన చేస్తున్నాం. ఆ విధంగా నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి, పని కూడా జరుగుతుంది ఇక్కడ. ఆ విధంగా మేము 22వ తేదీ ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా పెడుతున్నాం. ధన్యవాదాలండి.